అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ రాజా సింగ్ పార్టీ బీజేపీ పార్టీకి రాజీనామా చేసినప్పటి నుంచి రోజొక బాంబు బీజేపీ పార్టీ మీద వేలుస్తానే వస్తానే ఉన్నాడు అప్పట్లో చూసినాం రాజీనామా చేసినప్పుడు ఏం చేసిండ్రు దాదాపు బీజేపీ పార్టీలో ఎవరు నెగలలేరు అసలు నేను నామినేషన్ వేయడానికి పోయినా కూడా నన్ను బెదిరించిర్రు నా అనుసరులను బెదిరించిర్రు ఘోరమైన ఇబ్బందులు పెట్టిర్రు అందుకనే నేను బీజేపీ పార్టీకి రాజీనామా చేస్తున్నా అని చెప్పేసి మీకో దండం మీ పార్టీకో దండం అని చెప్పేసి కిషన్ రెడ్డికి లేఖ పంపిర్రు తర్వాత దాన్ని జేపీ నడ్డా ఆమోదించిన తర్వాత కూడా కొన్ని అంశాలు మాట్లాడడం జరిగింది ఎవరో రాంగ్ గైడెన్స్ ఇచ్చిండ్రు అని చెప్పేసి అట్లా కూడా మాట్లాడడం జరిగింది తర్వాత బీజేపీ పార్టీ వేస్ట్ బీజేపీ పార్టీ అంత వేస్ట్ పార్టీ ఇంకొకటి లేదు బీజేపీలో రాక్షసులు ఉన్నారు బీజేపీలో అసలైన నాయకులు లేరు అంటగాగుతా ఉన్నారు కోవట్టులు ఉన్నారు ఇట్లాంటి అంశాలన్నీ మాట్లాడినరు గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కాలక్రమేణా కొన్ని మార్పులు చేర్పులు అన్నట్లుగా అసలు మళ్ళీ ఇప్పటికీ నేను బీజేపీ పార్టీ ఆహ్వానిస్తే మళ్ళీ బీజేపీ పార్టీలోకి పోవడానికి సిద్ధంగా ఉన్నా అప్పుడు ఎవరో రాంగ్ గైడెన్స్ ఇచ్చిండ్రు అందుకనే మొత్తం మీద నా రాజీనామాను యాక్సెప్ట్ చేసిర్రు అని చెప్పేసి తర్వాత బీజేపీ ఎమ్మెల్యే పార్టీకి పదవికి కూడా రాజీనామా చేయాలని చెప్పేసి కొంతమంది మాట్లాడిరు ఇటు పోతే బండి సంజయ్ మీద కానీ రామచంద్రరావు మీద కానీ ఇట్లా పోతే డైరెక్ట్గానే విరుచుకపడ్డరు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఇప్పుడు బీజేపీకి రాజీనామా చేసిండ్రు ఆయన మొత్తం మీద ఇప్పుడు కొన్ని వ్యాఖ్యలు చేసిర్రు ఇవి ఒక సంచలనంగా మారినాయి బీజేపీ ఎమ్మెల్యే రాజీనామా చేసిన తర్వాత ఏ వ్యాఖ్యలు అయితే సంచలనంగా మారినాయో అంతకంటే ఎక్కువ ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఏం వ్యాఖ్యలు చేసిరంటే బీజేపీ పార్టీలోకి వచ్చేటోళ్ళు జర ఆలోచన చేసి రాండ్రి అని చెప్పేసి వ్యాఖ్యలు కూడా కాదు హెచ్చరికలు జారీ చేసిండ్రు బీజేపీ పార్టీలో ముందు వరుసలో నిలబెట్టినప్పటికి కూడా ఆఖరికి తెలియకుండానే వెనక వరుసలోకి నెట్టేస్తారు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ బీజేపీలో రాక్షసులు ఉన్నారు అసలు బీజేపీలో మనుషులు గానే కాదు అని చెప్పేసి మాట్లాడిండ్రు రాజా సింగ్ మొత్తం మీద చిట్చాట్లు పెట్టిన ఈ మధ్యలో చిట్చాట్లు ఫ్యాషన్ అయిపోయినాయి ఇక ఎట్లా పడితే అట్లా చిట్చాట్లు పెట్టుకొని ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉన్నారు అంటే నేను కాంగ్రెస్ వాళ్ళ గురించి మాట్లాడుతున్నా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడిండు ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిపోవడానికి కేసీఆరే క్షుద్రపూజలు చేపించారు అది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది సంచలనంగా మారింది రాష్ట్ర వ్యాప్తంగా ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం మాట్లాడతాడో ఏం కథనో అర్థం కాదు అని చెప్పేసి అయితే ఇక్కడ రాజా సింగ్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేసుడు జరిగింది బీజేపీ పార్టీలోకి వచ్చిన వాళ్ళు మళ్ళీ వెనకకు వెళ్ళిపోయినరు ఎందుకు వెళ్ళిపోయినరో ఆలోచన చేయండి విజయశాంతి కానీ ఇటు పోతే కొంతమంది పేర్లు ఉన్నాయి నాగం జనార్దన్ రెడ్డి కానీ ఇట్లా పోతే వీళ్ళు వచ్చి ఎందుకు బీజేపీ పార్టీ నుంచి వెనుకకు పోయిర్రు ఒకసారి వాళ్ళ పేరు నేను చదువుతా వాళ్ళు ఎందుకు వెనుకకు పోయిర్రు నాగం జనార్దన్ రెడ్డి విజయశాంతి జితేందర్ రెడ్డి ఎందుకు బీజేపీలో చేరి మళ్ళీ వెళ్ళిపోయినరో ఆలోచించుర్రు అని చెప్పేసి పార్టీలో చేరే ముందు కొన్ని మాటలు యాది పెట్టుకోండి అని చెప్పేసి బీజేపీలో చేరినాక మీరు అనుకున్నది జరగనియ్యరు ఆ నియోజకవర్గంలో జరగదు మీ ఎంబట వచ్చిన కార్యకర్తలకు అసలు మీరు గుర్తింపు ఇయ్యలేరు ఏ పదవి కూడా ఇచ్చుకోలేరు ఇక మీకే టికెట్ వస్తుందన్న గ్యారంటీ ఏముండదు మొదట్లో ఫస్ట్ సీట్లో ఉంటారు మెల్లగా లాస్ట్ సీట్లోకి దోసేస్తారు తెలంగాణ బీజేపీలో కొంతమంది రాక్షసులు ఉన్నారు జాగ్రత్త ఏదైతే గువ్వల బాలరాజు నిన్న బీజేపీ పార్టీలో నిన్నగాక మొన్న బీజేపీ పార్టీలో జాయిన్ అయిండు బీఆర్ఎస్ పార్టీ నుంచి అందులోకి పోయి ఇక అందులోకి పోయినాక చాలా అంశాలు మాట్లాడుతూ ఉన్నారు గువ్వల బాలరాజు కానీ మొత్తం మీద గువ్వల బాలరాజు ఇప్పుడు మాట్లాడుతున్న మాటలను చూసి అందరూ గువ్వల బాలరాజునే అంటారు పోయిన 10 ఏళ్ళు మీరే కదా అధికారంలో ఉన్నది మరి ఎందుకు అప్పుడు ఇట్లాంటి మాటలు చెప్పలేదు ఇప్పటి మాటలు చెప్తాను ఇప్పుడు ఎందుకు అట్లాంటి మాటలు వస్తున్నాయి అని చెప్పేసి గువ్వల బాలరాజునే తిడతా ఉన్నారు ఈ మధ్య కాలంలో బీజేపీలో ఒక గువ్వల బాలరాజు చేరిండు అంతకంటే రెట్టింపుగా బీజేపీ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు జరిగినాయి అది వేరే విషయం కానీ ఇక్కడ బీజేపీ పార్టీలోకి వచ్చేటోళ్ళు ఎవరైతే ఉంటారో 1-2 సార్లు ఆలోచన చేసుకోండి ముందుగాల బీజేపీ పార్టీలోకి వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయినరో మీరు ఆలోచన చేయండి రిటర్న్ వెళ్ళిపోవడానికి గల కారణాలు ఏందో మీరు ఆరాధించండి అసలు మీకు మస్తు ప్రియారిటీ ఇచ్చినట్లు చేస్తారు ఆకాశానికి ఎత్తినట్టు చేస్తారు తర్వాత తప్పుకున్నదంటారు అని చెప్పేసి ఎమ్మెల్యే రాజా సింగ్ చెప్తున్న ముచ్చట ఇది మొత్తం మీద ఒకసారి బీజేపీలోకి పోవాలి బీజేపీలోకి అడుగు పెట్టాలని చెప్పేసి ఇక ఈ ఒకరిద్దరు పార్టీ మరవరకల్లా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఎగురు పెడతా ఉన్నది పచ్చబడతా ఉన్నది అని చెప్పేసి ఎందుకు ఎగురు పెడుతుంది ఎందుకు పచ్చబడుతుందో ఇలా చెప్పుర్రి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారిక కాంగ్రెస్ పార్టీని ఏమైనా ప్రశ్నిస్తున్నదా ప్రజల తరపున కొట్లాట చేస్తూ ఉన్నదా ప్రజా సమస్యల మీద ప్రశ్నిస్తున్నదా ప్రధాన ప్రతిపక్ష బాధ్యత భుజాల మీద మోస్తున్నదా ఎందుకు దేనివల్ల ఎగురు ఎత్తుంది చెప్పుర్రి
ఒకవైపు మూలకు పడ్డది అని చెప్పేసి వాళ్ళే తిట్టుకుంటూ పోతా ఉన్న పరిస్థితి, బీజేపీ నాయకులు అగ్రనాయకత్వం తిట్టుకుంటూ పోతా ఉన్న పరిస్థితి. ఇంకోవైపు ఏమో అసలు బీజేపీ బండి సంజయ్ మోడీని తిడితే రేవంత్ రెడ్డి మోడీని తిడితే సపోర్ట్ చేయడు, కానీ రేవంత్ రెడ్డిని ఇంకొకరు తిడితే బాధ అవుతుంది బండి సంజయ్కి. ఇట్లా మొత్తం మీద కోవట్లు ఉన్నారు బీజేపీలో. బండి సంజయ్ మొత్తం మీద అక్కడ దాకా ఇవన్నీ చేసిండు. ఈటెల రాజేందర్కు అధ్యక్ష పదవి రానియకుండా చేసిండ్రు. ఇటు పోతే అట్లా రానియకుండా చేయడం వల్లనే ఇట్లా రామచంద్రరావుకు అధ్యక్ష పదవి ఇవ్వాల్సి వచ్చింది. ఇటువంటి ఆరోపణలు ఎన్నో ఉన్నాయి. మొన్నటిదాకా వర్గపోరు చూసినాం, ఈటెల వర్సెస్ బండి సంజయ్ అన్నట్లు మొత్తం మీద ఒకరు బహిరంగంగానే కామెంట్లు సవాళ్ళు ఇసురుకున్నారు. ఇట్లాంటి పరిస్థితులు అయితే ఇప్పుడు బీజేపీలో నెలకొని ఉన్నాయి. మొత్తం మీద అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరినాయి బీజేపీలో నిజంగానే రాక్షసులు ఉన్నారు. మీరు బీజేపీలో చేరదామని అనుకునేటోళ్ళు ఈ మాటలు యాద పెట్టుకోండి, 1-2 సార్లు యాద పెట్టుకోండి అని చెప్పేసి రాజాసింగ్ మాట్లాడుతున్న మాటలు ఇవి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయరి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.